పల్లవి అయితే అవని ఆడిన మాటలకి ఏంటి నన్ను ఎంత ఫూలింగ్ చేసి ఆడుకుందా, తనకు కావాల్సినవన్నీ చేపించుకుంది. దగ్గరుండి నేనే అన్నీ అరేంజ్ చేసి అత్తయ్య గారిని ఒప్పించి బావగారిని ఒప్పించి కళ్యాణం చేసేలా చేసింది. నన్ను ఒక ఆట వస్తువులా చేసిందని కోపంతో రగిలిపోతూ ఉంటున్న పల్లవి దగ్గరికి అయితే శ్రీయ వస్తూ ఉంటుంది. ఏంటి పల్లవి, ఈ కళ్యాణం జరగదు అన్నావు, నువ్వే అందరినీ ఒప్పించావు, స్కూల్లోకి తీసుకొచ్చావు. అత్తకి ఇష్టం లేదు అని చెప్పేసి అవని అక్క ఉందని చెప్పేసి వెళ్ళిపోతుంటే మళ్ళీ అత్తను కూడా బ్రతిమలాడి నువ్వే తీసుకొచ్చావు, బావని కూడా బ్రతిమలాడి దగ్గరుండి కళ్యాణం జరిగేలా చేసావు అని చెప్పేసి అన్నీ చెప్తూ ఉంటుంది. అలా చెప్పగానే ఇది ఒకటి, అవని నన్ను విడిచిపెట్టినా ఇది విడిచిపెట్టేలా లేదు, ఏంటి నీ నస అని చెప్పేసి అయితే పల్లవి అయితే గట్టిగా అంటూ ఉంటుంది. అవని షాక్ అవుతూ ఉంటుంది. అవని ఇప్పుడు వరకు నన్ను మడత పెట్టింది చాలదని ఇప్పుడు నాకు క్లాసులు పీకడానికి వచ్చావా అని చెప్పేసి పల్లవి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అవని నిన్ను మడత పెట్టడం ఏంటి, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అని శ్రీయ అనేసరికి తనకి ఏమీ తెలియకపోయినా తెలిసినట్లుగా నటించి నాతో అన్నీ చేపించుకుంది. నన్ను అందరి దగ్గర ఇరికించేస్తానని బ్లాక్మెయిల్ చేసి తీరా చూస్తే తనకి ఏం తెలియదని చెప్పేసి నన్ను ఫూల్ని చేసింది. అలాగే నన్ను ఇప్పుడు ఎలా మడత పెట్టిందో నిన్ను కూడా అలానే మడత పెడుతుంది, జాగ్రత్త. నేనే తనకి ఏం కాకుండా ఇదైపోయాను, అలాంటిది నువ్వు ఒక లెక్క అని చెప్పేసి పల్లవి అయితే శ్రీయకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. నువ్వు ఎవరి దగ్గరైనా ఎలా ఉన్నా పర్వాలేదు కానీ అవని దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి అనేసరికి పల్లవి అయితే శ్రీయ అయితే పల్లవి వైపు అలా చూస్తూ ఉంటుంది. అయినా నన్ను పదే పదే ఈ విషయం గురించి అడక్కు అని చెప్పేసి అలా కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది పల్లవి. అలా పల్లవి వెళ్ళిపోయిన వెంటనే శ్రీయ అయితే ఏంటి అసలు పల్లవి ఏం మాట్లాడుతుంది, అసలు ఏం చేస్తుందో తనకే తెలియదు. అవని అక్క తన్ని మడత పెట్టడం ఏంటి, లేకపోతే నన్ను మడత పెట్టడం ఏంటి, అసలు ఏం మాట్లాడుతుంది ఏంటో, ఈ పల్లవి మాటలు ఏం అర్థం కావడం లేదు అని చెప్పేసి శ్రీయ అయితే పల్లవి విషయంలో కన్ఫ్యూజ్గా ఉంటుంది.